కంచికామకోటి మఠానికి 64వ పీఠాధిపత్యం వహించారు చంద్రశేఖరేంద్ర సరస్వతి అన్న పేరుతోని. ఆయన ఒకానొకప్పుడు తంజావూరులో కూర్చునుండగా వాదన చేస్తామని కొంతమంది వచ్చారు ఆయన దగ్గరికి. ఆయన అలాగే చేద్దురు కానీ వెళ్ళి చక్కగా దేవతార్చన చేసుకుని రండని సత్కరించబోయారు. సత్కరించబోతే వాళ్ళు అన్నారు, మాకు ఈ సత్కారం వద్దు, మేము మీతో వాదన చేసి మిమ్మల్ని గెలవాలనుకుంటున్నాం అన్నారు. చాలా సంతోషం, తీర్పు చెప్పేవాళ్ళు ఉండద్దు, అందుకని ఆ పక్కన ఉన్నటువంటి జిల్లాల్లోంచి పండితుల్ని పిలిపించి కూర్చోబెట్టారు. కూర్చోబెట్టి ప్రారంభించండి వాదన, మీరేం చెప్తారో చెప్పండి అన్నారు. వాళ్ళు చెప్దామని మొదలుపెట్టారు. మొదలుపెట్టి ఆయన వంక చూశారు, జ్ఞాపకం రాలేదు, ఏమీ జ్ఞాపకం రాలేదు. ఆఖరికి వాళ్ళు అక్కడ కూర్చున్న వాళ్ళలో పెద్ద ఆయన దగ్గరికి వెళ్ళారన్నారు, అయ్యా మాకు ఏమి జ్ఞాపకం రావట్లేదు, మాట రావట్లా, ఏది కారణం ఏమిటంటే అదిగో ఎదురుగుండా కూర్చున్నటువంటి చంద్రశేఖరేంద్ర సరస్వతి 64వ పీఠాధిపతి, నడిచే దేవుడిని పేర్గాంచిన మహాపురుషుల గురించి చెప్పట్లేదు నేను. ఆయన ఒళ్ళో చంటి పిల్ల పడుకుంది, చిన్న పిల్ల, అదిగో అక్కడ ఉందే అలా ఉంది, పడుకుని చూస్తోంది. ఆ బోసి నవ్వులతో ఆ పిల్ల చూస్తుంటే మాకు ఆ పిల్లనే చూడాలనుంది, గుర్తు రావట్లేదు ఏమి. ఆ పిల్లని దింపేయమనండి పీఠాధిపతులు అన్నారు. వెళ్ళి అడిగారు, అయ్యా మీ ఒళ్ళో పిల్ల ఉందిట, పిల్ల నవ్వుతుంటే వాళ్ళ గుర్తు రావట్లేదుట, పిల్లని తీసేయండి అన్నారు. ఆయన నవ్వి అన్నారు, నేను సన్యాసిని, నా ఒళ్ళో పిల్ల ఎందుకుంటుంది, దండక మండలాలు ఉన్నాయన్నారు. అంటే అసలు ఆయన మాట్లాడవలసిన అవసరం లేకుండా కామాక్షి పరదేవత చంటిపిల్ల రూపంలో వచ్చి ఆయన ఒళ్ళో పడుకుంది. ఆమె నవ్వులకు జ్ఞాపకం రాలేదంతే, అనుగ్రహించేసింది. ఇప్పటికీ మీరు చూడొచ్చు, ఇప్పటికీ బ్రహ్మచారిణీ తత్వంతో అమ్మవారు అనుగ్రహించిన మహాపురుషులు శృంగగిరి పీఠాధిపతులై ఉన్నారు. విజయదశమి నాడు శారదా నవరాత్రులు చేసినప్పుడు తెల్లవారుదామున తుంగానదిలో స్నానం చేసి గంగ పూజ చేస్తారు. గంగ పూజ చేసి లోపలికి వెళ్ళి గురుమండలాన్నంతటినీ కూడా అర్చించి పాదుకలు నెత్తించి శారదాంబ దేవాలయంలోకి ప్రవేశించి అమ్మవారికి పూజ చేస్తారు. సాయంకాలం ప్రదోష వేళ దాటాక చంద్రమౌళీశ్వరారాధన చేసి శారదామాత దేవాలయంలోకి వస్తారు. వస్తున్నప్పుడు వజ్రవైఢూర్యాలు పొదిగినటువంటి అద్భుతమైనటువంటి దుస్తులు వేసుకుంటారు. వేసుకుని మొగలాయి చక్రవర్తులు పెట్టుకున్నటువంటి వజ్రవైఢూర్యములతో కూడుకున్న కిరీటం ఎలా ఉంటుందో అటువంటి కిరీటం ఎవరు బహూకరించిందో తెలుసా? పీఠాధిపతుల యొక్క అనన్యమైన శక్తిని గమనించి హైదరాబాద్ని పరిపాలించిన నవాబు బహూకరించిన కిరీటం. అంత పెద్ద కిరీటాన్ని పెట్టుకుని టిప్పు సుల్తాన్ బహూకరించినటువంటి బ్రహ్మాండమైన మకర కంటిని పెట్టుకుంటారు. మైసూర్ మహారాజా యొక్క అధికార గుర్తు గండభేరుండ పక్షి, ఇప్పటికీ కర్ణాటక ప్రభుత్వానికి అదే గుర్తు. మీరు కర్ణాటక పరిపాలనా కార్యాలయంలోకి వెళ్తే ఎదురుగుండా గోడ మీద పెద్ద గండభేరుండ ఉంటుంది. ఆ గండభేరుండ మైసూర్ మహారాజా వారి అధికారిక ముద్ర. ఆ గండభేరుండ ఉన్నటువంటి ముద్ర ఉన్నటువంటి పెన్ని నగలు వేసుకుని వారు వ్యాఖ్యాన సింహాసనాధీశ్వరులుగా ఈ భూమి మీద నడిచి వెడుతున్నటువంటి వేరొక సరస్వతి స్వరూపంగా నడిచి వచ్చి శారదాంబ గుళ్ళో శారదాంబ ఎదురుగుండా సింహాసనం మీద కూర్చుంటారు. వ్యాఖ్యాన సింహాసనాధీశ్వర అని బిరుదు పెట్టి పిలుస్తారు. అపర సరస్వతీ స్వరూపమై కూర్చుంటారు తపశ్చక్రవర్తులై. అంతటి మహాపురుషులు పుట్టిన గడ్డ ఇప్పటికీ ఉన్నారు అలా సేవ చేస్తూ. కంచి కామకోటి మఠానికి వెళ్ళి చూడండి శారదా నవరాత్రుల్లో ఎలా ఉంటుందో, చాతుర్మాస్యంలో చూడండి ఎలా ఉంటారో. వాళ్ళ చాతుర్మాస్య వ్రతం, వాళ్ళ పూజ, వాళ్ళ నిష్ఠ, వాళ్ళ వేదాంత పాఠం ఇప్పటికీ శృంగేరి పీఠాధిపత్యం వహించేటటువంటి భారతీతీర్థ మహాస్వామి ప్రతిరోజు విద్యార్థుల్ని కూర్చోబెట్టి 2 గంటల సేపు తర్కశాస్త్రం మీద పాఠం చెప్తారు. ఎంత పెద్దవాడు కానివ్వండి, ఆయన పాఠం చెప్తుండగా వస్తే ఎవరో వచ్చారు మీకోసం అంటే కోప్పడతారు, వెళ్ళరు. ఇప్పటికీ తర్కశాస్త్ర పాఠం చెప్తారు. ఇప్పటికీ అంత మహావిద్వాంసులయ్యుండి కంచికామకోటి పీఠాధిపతులు చాతుర్మాస్యం జరుగుతుంటే ప్రస్థానత్రయ భాష్యం వింటుంటారు, పాఠం చెప్తుంటారు పిల్లలకి. అపర శారదాస్వరూపులై తిరుగుతూ ఉంటారు. అమ్మ అనుగ్రహించగలదు. అంత అద్భుతంగా అమ్మవారు ఒకరిని కాదు ఎంతమందిని అనుగ్రహించిందో ఈ దేశంలో. ఎంతమంది ఆ తల్లి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహానికి పాత్రులై ఆ తల్లి యొక్క అనుగ్రహాన్ని పొందారు. ఆ తల్లి యొక్క వైభవం ఎక్కడుంటుందంటే బ్రహ్మచారిణీ తత్వంగా. ఆ తల్లి కదలికలన్నిటినీ కూడా పరబ్రహ్మము యొక్క అనుగ్రహం పొందడానికి అసలు మొట్టమొదట కదలిక ఎలా ఉండాలో ఆ కదలిక దగ్గర నుంచి కదపడం ప్రారంభిస్తుంది. అసలు మన బుద్ధి తిరిగి ఆవిడ పాదములు పట్టుకోవడం అన్నదొక్కటి అలవాటైతే చాలు. అందుకే నిన్న మీతోనే మనవి చేశా,
దుర్గా అని ఎలుగెత్తి పిలవడం అలవాటైతే చాలు. రోజుకొక్కసారైనా దుర్గాయై నమః, అమ్మా దుర్గమ్మ అని అనుకోవడం వస్తే చాలు, ఆ తల్లి లోపల ఉన్నటువంటి శక్తులనన్నిటినీ కూడా కదుపుతుంది. అందుకే ఈ కదలికలు బయట తిరిగినంతసేపు ఆవిడ దొరకదు. అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ. బయట తిరుగుడికి దొరికేది కాదు, లోపలికి తిరగాలి ఇంద్రియాలు. అలా లోపలికి తిరగడం అనేటటువంటి శక్తి పొందేటట్టుగా ఆ తల్లి గురుమండల రూపిణిగా మారుతుంది. మారి ఏదో ఒక గురువుగా మీ సమక్షానికి వచ్చి ఆమెయే ఆ గురువు ద్వారా మాట్లాడుతుంది. మాట్లాడి మనసులలో భక్తి కలిగేటట్టు చేస్తుంది. చేసి మెల్లిగా మన యొక్క మనస్సు, మన యొక్క బుద్ధి ఆవిడ వైపుకి తిరిగేటట్టుగా చేస్తుంది. ఒక్కొక్కసారి ఆమె అనుగ్రహం ఎంత గొప్పగా ఉంటుందంటే, లోకోపకారం చెయ్యడం కోసమని ఒకరి యందు ఆమె నైపుణ్యాన్ని ప్రవేశపెడుతుంది. ఎంతోమంది కాకలు తీరినటువంటి శాస్త్రవేత్తలు అన్నీ చెప్పి చిట్ట చివరికి వచ్చేటప్పటికి పరమేశ్వరుడే గొప్పవాడనేశారు. అది ఈ దేశం యొక్క గొప్పతనం. ఎందుచేత అంటారేమో, కదలికలు ఎటువైపు నుంచైనా కదలచ్చు, కానీ చిట్ట చివరికి వెళ్ళి పరబ్రహ్మము దగ్గరికి చేరి రెండు చేతులు ఎత్తేస్తాయి. అలా ఎత్తేట్టు కదుపుతుంది ఆవిడ. నేను మీకు ఒక ఉదాహరణ చెప్పాలంటే, ఒకడు గణిత శాస్త్రవేత్త కావచ్చు, నాకిన్ని లెక్కలొచ్చు అనొచ్చు కొంతకాలం. ఆఖరికి ఆయనలో ఆవిడ ఒక భావన ప్రవేశపెడుతుంది. ఎక్కడో ఎవరో ఒక గురువు అన్న మాట ఒకటి వింటాడు, ఆ మాటకి తెలుసుకుంటాడు, తెలుసుకొని ప్రేరణ పొందుతాడు. నేను ఇన్ని సంఖ్యలు చెప్తున్నాను, ఏదో లెక్క పెట్టినప్పుడు కోట్లు, కోట్లు కాదు మిలియన్లు, మిలియన్లు కాదు బిలియన్లు, బిలియన్లు కాదు ట్రిలియన్లు, ఇన్నని చెప్తున్నాను. నేను చెప్పిన సంఖ్యలు ఎన్నున్నాయో ఆ సంఖ్యతో నేను అసలు భగవంతుడు ఉత్పత్తి చేసినటువంటి ఈ ప్రాణులను లెక్క పెట్టడానికి ఈ సంఖ్యలు సరిపోతాయా? నేను నేర్చుకున్న గణిత శాస్త్రం భగవంతుడు తయారు చేసినటువంటి ప్రాణులను లెక్క పెట్టడం ముందు చాలా లేదు. ఆయన అంత గొప్పవాడు అని తను తీర్చుకున్న శాస్త్రాన్ని పక్కన పెట్టి రెండు చేతులు ఎత్తేశాడు. ఇప్పుడు బ్రహ్మతత్వ స్వరూపిణి ఆవిడ బ్రహ్మతత్వం వైపుకి తిప్పేసింది అంతే. అందుకే కబీర్దాస్ గారు అంటాడు, ధరణీ సభ కాగజకరవు లేఖిని సభ బనరాయి సాత సమందకి బసికరవు హరిగుణ లిఖా నజాయ్ అన్నాడు. నేను ఈ భూమండలాన్నంతటినీ కాగితం చేసుకుని, అరణ్యాల్లో ఉన్నటువంటి చెట్లనన్నింటినీ నరికి కలంగా చేసుకుని, సప్త సముద్రాల్లో ఉన్నటువంటి పదార్థాన్నంతటినీ సిరాగా చేసుకుని శ్రీమన్నారాయణుని యొక్క గుణములను రాయడం మొదలు పెడితే నాకు ఇవి సరిపోలేదన్నాడు. అందుకే లోకంలో ఎంగిలి కానిదంటూ ఏమైనా ఉంటే ఒక్కటే ఉందన్నారు రామకృష్ణ పరమహంస. ఏది ఎంగిలి కానిది అంటే ఆత్మ ఒక్కటే. ఎందుకంటే ఆత్మ అనుభవం చేత ఆనందమే తప్ప చెప్పడానికి పనికిరాదు అది. అందుకే అది నోట్లోంచి చెప్పబడదు కాబట్టి ఎంగిలి కాలేదు. మిగిలినవి ఏవైనా ఎంగిలైపోయాయి నోటితో చెప్పాం కాబట్టి. కాబట్టి ఎవడు ఎంత నేర్చుకోనివ్వండి, ఆ తల్లి అనుగ్రహం ఉన్నప్పుడు ఆ కదలికలన్నీ ఈశ్వరుడి వైపుకి తిప్పేస్తుంది. ఒకడు నేను ఏదో భూగోళ శాస్త్రం అంతా నేర్చుకున్నాను, పీఠభూములు ఎన్నున్నాయో, మైదానాలు ఎన్నున్నాయో, పర్వతాలు ఎన్నున్నాయో అన్నీ నేను చదువుకున్నాను, ఈ భూమిని ఇలా పట్టుకుంటే చెప్పగలనన్నాడు. మీకు నేను ఒక ఉదాహరణ చెప్తాను. కంచి కామకోటి పీఠాధిపత్యం వహిస్తున్న రోజుల్లో చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి నడిచే దేవుడిని పేర్గాంచినటువంటి అపర శంకరాచార్యుల వారు, మరొక శివావతారం మహాపురుషుడు ఎవరి పేరు తెలుసుకుంటే పాపరాశి ధ్వంసమవుతుందో వారు పీఠాధిపత్యం వహించి పరమ వృద్ధులైపోయి కూర్చునుండగా ఒకానొకప్పుడు ఈ భూమిని పట్టుకుని ఇలా మట్టి తీస్తే ఇన్నేళ్ల నుంచి ఈ మట్టి ఉందో చెప్పగలిగినటువంటి గొప్ప శాస్త్రవేత్తలు కొంతమంది విదేశాల నుంచి మన దేశంలో ఉన్న శాస్త్రవేత్తలతో కలిసి మహాస్వామి దగ్గరికి వెళ్ళారు. మహాస్వామి వారికి స్వాగతం చెప్పి కూర్చోబెట్టారు. ఏం కావాలని అడిగారు. అడిగితే వాళ్ళు అన్నారు, మా దగ్గర ఇంత గొప్ప శక్తి ఉంది, ఇంత గొప్ప శక్తితో మేము ఏమైనా చెప్పగలం, కాబట్టి మా మనసు తృప్తి పడేటటువంటి మాట ఒకటి మీరు మా శాస్త్రంతో ఏం చెయ్యొచ్చో చెప్పండి అని అడిగారు. ఆయన వెంటనే వారిలో ఒక శాస్త్రవేత్త పెద్దవారిని పిలిచి అన్నారు, మీరు కేరళ రాష్ట్రానికి వెళ్ళండి, పూర్ణానది ప్రవహిస్తోంది, కాలడీ దగ్గర ఉన్నటువంటి పూర్ణానది కింద ఉన్న మట్టి తీసి మీకున్నటువంటి శక్తితో ఈ నది పాయ కాలడి దగ్గర ఎప్పటి నుంచి ప్రవహిస్తోంది, మిగిలిన పూర్ణానది ఎప్పటి నుంచి ప్రవహిస్తోంది, దానిలో మట్టి దీనిలో మట్టి తీసి చెప్పండి అన్నారు. అదెంత పని, వాళ్ళు గబగబా వెళ్ళి ఆ మట్టి తీసి చెప్పారు. కాలడి దగ్గర ఉన్న పూర్ణానది శంకరాచార్యుల వారు ఎప్పుడు పుట్టారని చెప్పబడుతోందో అన్ని వేల సంవత్సరాలు, అన్ని వందల సంవత్సరాల నుంచి ఎడుతోంది.
మిగిలిన పూర్ణానిధి లెక్క పెట్టడానికి వీల్లేదు, అన్ని సంవత్సరాల నుంచి విడుతోంది బ్రహ్మగారి సృష్టి. చూశారా, మీరు చూసినటువంటి శక్తి మీకు అందుకు సరిపోయింది. భగవద్ అనుగ్రహంతో నమ్మకంతో నీ చదువుకున్న నమ్మకం చేత పూర్ణానదిలో ఉన్న మట్టి ఇన్ని వందల సంవత్సరాల నుంచి ఇక్కడ ఈ పాయ ప్రవహిస్తోందని నేను చెప్తానన్నారు. వెంటనే శాస్త్రవేత్తలు మహాస్వామి వారి కాళ్ళ మీద పడిపోయారు. మేము తత్వాన్ని ఆధారం చేసుకుని మాట్లాడతాం, మీరు లౌకికంగా చదువుకున్న చదువుని భగవంతుని వైపుకి తిప్పుతుంది ఆవిడ. ఇన్ని చదువుకున్నానంటాడు. ఆఖరణ ఒక రోజున ఒక మాట అంటాడు, అరే ఇన్ని పీఠభూములు ఉన్నాయి, ఇన్ని మైదానాలు ఉన్నాయి, ఇన్ని పర్వతాలు ఉన్నాయి, ఇన్ని కొండలున్నాయి, ఇన్ని సరదహరితారణ్యాలు ఉన్నాయి, ఇన్ని ఉష్ణారణ్యాలు ఉన్నాయి, ఇన్ని సవశీతలారణ్యాలు ఉన్నాయి, ఇన్ని ఋతువులు ఉన్నాయి, ఇన్ని పీఠభూములు ఉన్నాయి, ఇన్ని ఒండ్రుమట్టిలు ఉన్నాయి అన్నాను. అసలు ఇన్నింటిని తయారు చేసిన పరమాత్మ ఎంత గొప్పవాడు రా, అలా చేశాడు రా ఇన్నింటిని అన్నాడు. ఇప్పుడు తిరిగిపోయిందా లేదా ఆయన చేసినవన్నీ? మహామహా శాస్త్రవేత్తలే ఆఖరికి అన్నీ చెప్పి ఒక మాట అన్నారు. అందరికీ తెలుసు న్యూటన్ అంతటి వాడు అన్నాడు. అందరికీ తెలిసి యాపిల్ పండు కింద పడిపోతుందని. న్యూటన్ ఒక్కడే ఎందుకు పడుతుందని అడిగాడు. భూమ్యాకర్షణ సిద్ధాంతాన్ని కనిపెట్టాడు. కనిపెట్టిన శాస్త్రవేత్తలందరూ చివరికి చేతులెత్తి ఇవన్నీ పెట్టింది మేం కాదు పరమేశ్వరుడు అన్నారు. ఒకదాన్నొకటి గుద్దుకోకుండా, కాలమునందు విలంబనం లేకుండా, ఒకరు చెప్పకుండా శరదృతువు అని సంకల్పంలో చెప్పడానికి సిద్ధపడుతుంటే తెల్లవారుజామున 4:30కి లేచి బయట గోడ ముట్టుకునేటప్పటికి చల్లగా ఉండేటట్టు, పొగమంచు పడేటట్టు, పడిశం పట్టేటట్టు, లోకం చల్లగా ఉండేటట్టు, చిన్న చలి మొదలయ్యేటట్టు ఋతువు ఎలా ప్రారంభమైంది, ఎలా మంచు పడుతోంది, రేపు ఇది అవగానే మళ్ళీ శిశిర ఋతువు ఎలా వచ్చేస్తుంది, చైత్ర వైశాఖ మాసంలో వచ్చేటప్పటికి వసంత ఋతువు ఎలా వస్తోంది, ఎవరు నడుపుతున్నారు దీన్ని అంతటిని, ఎవరు తిప్పుతున్నారు ఈ చక్రాన్ని, ఎవరు తీయిస్తున్నారు ఊపిరి, నిద్రపోయినప్పుడు ఊపిరి తీయించిన వాడు ఎవరు, ఎవడికి వాడు గుండెల మీద చెయ్యేసుకుని ఒక్కసారి ఆలోచించినంత మాత్రం చేత త్రికరణ శుద్ధిగా ఆలోచనలను ఒక్కసారి అమ్మవారి వైపుకు పెట్టి ఆలోచించినంత మాత్రం చేత భగవంతుని పాదముల వైపుకు ఆలోచనలు తిప్పి ఆ ఆలోచనల వలన భగవంతుని పట్ల భక్తి కలిగి భక్తితో కర్మాచరణము చేసి కర్మాచరణము వలన చిత్తశుద్ధి కలిగి చిత్తశుద్ధి వలన జ్ఞానము కలిగి జ్ఞానము వలన మోక్షము కలిగేటట్టుగా చేసి ఇక్కడ నుంచి అక్కడకు ఎత్తి ఏ కోరికైనా తీర్చగలిగిన తల్లి కనుక కామం అంటే కోరికలు తీర్చడానికి హద్దు కనుక కామకోటి అయి ఆ తల్లి కామకోటి పీఠాదివాసిని అయి కామాక్షి అయి అవతల శారదయ్యి ఇన్ని పీఠములలో ఇన్ని పేర్లతో విరాజమానురాలై అన్నిటికీ ఆదిమూలమైనటువంటి దుర్గయ్యి మనందరి చేత పూజలు అందుకుని శరత్కాలంలో ప్రత్యేక పూజలతో ఆరాధింపబడి లోకములన్నిటినీ అనుగ్రహించి సరస్వతి కటాక్షాన్ని వెదజల్లుతోంది ఆ తల్లి. ఇంతటి శక్తిని అనుగ్రహించింది అంటే అది పరదేవత యొక్క అనుగ్రహం. అందుకే ఆ పరదేవతానుగ్రహం అంత గొప్పది కాబట్టే ఈ దేశానికి వచ్చినటువంటి విదేశీయులు కూడా ఈ దేశ వైభవానికి పొంగిపోయారు. అలెగ్జాండర్ చక్రవర్తి భారతదేశానికి దండయాత్రకు వస్తూ తన సైన్యాధిపతి సెల్యూకస్ నికేటర్ని పిలిచి చెప్పాడు, ఎవరి జోలికైనా వెళ్ళు కానీ గడ్డాలు పెంచుకుని ఏమీ తెలియని వాళ్ళలా చేతి కింద కర్ర పెట్టుకుని జపం చేసుకుంటూ ఉంటారు, వాళ్ళ జోలికెళ్లకు, వాళ్ళు పరమశక్తివంతులని చెప్పాడు. చూద్దామని తపస్సు చేసుకుంటున్న ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళాడు సెల్యూకస్ నికేటర్. ఆయన కళ్ళు విప్పి చూశాడు. ఏమిటన్నాడు, ఐఎమ్ ది ఎన్వాయ్, ఐఎమ్ ది కమాండర్ ఇన్ చీఫ్ ఆఫ్ అలెగ్జాండర్ ది గ్రేట్ వరల్డ్ కాంక్వరర్, ప్రపంచ విజేత అలెగ్జాండర్ చక్రవర్తి యొక్క సర్వసైన్యాధిపతివి సెల్యూకస్ అన్నాడు. ఆయన చూసో నవ్వు నవ్వి కూర్చో అన్నాడు. కృష్ణాజినం చూపించదుగో చుట్ట విప్పు కూర్చో అన్నాడు. కూర్చున్నాడు. లే అన్నాడు. లేచాడు. కూర్చున్నాడు. లేచాడు. ఏమైంది అన్నాడు. ఏమైంది? కూర్చోమంటే కూర్చున్నాను, లేమంటే లేచాను. కాదు, నువ్వు కూర్చుంటే కృష్ణాజనం విచ్చుకుంది, నువ్వు లేచిపోతే చుట్టుకుంది. నీలాగే చాలామంది వచ్చారు ఈ దేశానికి మేము గెలిచామని, పోయినప్పుడు ఇలాగే మా సంస్కృతి నిలబడింది. భారతీయ సంస్కృతిని సనాతన ధర్మాన్ని పాడు చెయ్యగలిగిన వాడు లేడు. ఎందుకు వస్తాయంటే అప్పుడప్పుడు ఇబ్బందులు దీని శక్తిని నిరూపించడానికి వస్తుంటాయి. అవి లేకపోతే బంగారానికి అగ్ని పెట్టకపోతే పుట్టం ఎక్కడిది? అందుకొస్తాయి తప్ప దీని ముందు నిలబడగలిగినవి కావు. అది చరిత్ర నిరూపించింది. అప్పుడు చచ్చిపోయిన అలెగ్జాండర్ కోరుకున్నాడు, నేను చచ్చిపోయినప్పుడు శవపేటికి కన్నాలు పెట్టి 2 చేతులు బయట పెట్టండి, ఖాళీ చేతులతో వచ్చి ఖాళీ చేతులతో వెళ్ళిపోయి మధ్యలో మాత్రం ప్రపంచ విజేత అని పేరుగాంచాను. ఈ వేదాంతం చెప్పిన భారతదేశం చాలా గొప్పదన్నాడు.
అటు నడిపించగలిగిన శక్తి స్వరూపం ఆ తల్లి. అంత గొప్ప శక్తి స్వరూపిణి అయినటువంటి ఆ తల్లి మనని అనుగ్రహించలేనిది లేదు. అటువంటి బ్రహ్మతత్వ స్వరూపిణి, అది బ్రహ్మచారిణి, మోక్షము వరకు తీసుకెళ్లగలిగినటువంటి తల్లి. ఒక్కసారి నమస్కరిస్తే చాలు నిండు మనసుతో కదలికలను భగవంతుడి వైపుకి తిప్పి మనుష్య జన్మ సార్థక్యం చెయ్యగలిగిన రెండవ శక్తిగా దుర్గ యొక్క రూపం బ్రహ్మచారిణి. నవదుర్గా స్వరూపాలలో శైలపుత్రి, బ్రహ్మచారిణి, ఈ రెండు రూపాల గురించి నిన్న మీతో మనవి చేయడం జరిగింది. మూడవ దుర్గా స్వరూపాన్ని చంద్రఘంట అని పిలుస్తారు. చంద్రఘంట అన్న నామానికి అనేకమైనటువంటి అర్థాలు ఉన్నాయి. కానీ ప్రధానంగా మనం జీవితంలో సమన్వయం చేసుకుని అమ్మవారి యొక్క అనుగ్రహానికి పాత్రులం కావలసినటువంటి అర్థాలని అన్వయం చేసుకోవడం, వ్యాఖ్యానం చేసుకోవడం మన పురోభివృద్ధికి, అభ్యున్నతికి హేతు అవుతుంది. ఆహ్లాదకారిణి దేవి చంద్రఘంట ప్రకీర్తిత అని ఒక నిర్వచనం. ఆమె ఆహ్లాదకారిణి. చంద్రుడు ఎలా ఆహ్లాదాన్ని ఇస్తాడో అలాగే అమ్మవారు కూడా ఆహ్లాదాన్ని ఇస్తుంది. ఆహ్లాదము అంటే సంతోషం. మీరు సాధారణంగా భగవంతుని యొక్క స్వరూపాన్ని ఎక్కడ చూడండి, సూర్యచంద్రులు ఇద్దరినీ కూడా ఆయన కన్నులుగా చెప్తారు. విష్ణు సహస్రనామ స్తోత్రంలో పీఠిక చదివితే క్షీరోధన్వత్ప్రదేశే శుచిమణి విలసత్సైకతే మౌక్తికానాం మాలాక్లప్తాసనస్తస్ఫటికమణిదిభైర్మౌక్తికైర్మండితాంగః శుభ్రైరభ్రైరదభ్రైరుపరి విరచితైర్ముక్త పీయూషవర్షైః ఆనందీన పునీయాత్ తరినళిన గదా శంఖపాణిర్ముకుందః భూః పాదౌ అంటూ సూర్యచంద్రౌ చ నేత్రే అంటాం. సూర్యుడు చంద్రుడు ఆయనకి నేత్రములుగా ఉన్నారు అని. భగవంతునకు సూర్యచంద్రుడు నేత్రములు. అదే శివస్వరూపాన్ని చెప్పిన వందే శంభుమాపతిం సరగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్య శశాంక వహ్ని నయనం అంటాం. సూర్యచంద్రులు అగ్నిహోత్రము మూడు నేత్రములుగా కలిగిన వాడు అని చెప్తాం. అమ్మవారికి సంబంధించినంత వరకు తాటంకయుగళీభూత తపనోడుప మండల. అమ్మవారికి సూర్యచంద్రులు ఇద్దరూ కూడా తాటంకములుగా ఉంటారు. చెవి తాటంకములుగా, ఆభరణములుగా ఉంటారు. ఆ సూర్యచంద్రుల యొక్క సంబంధం లేకుండా దేవతాస్వరూపాలు ఉండవు. సూర్యునకు ఒక లక్షణం ఉంది. ఆయన ఒక్క బాలసూర్యుడిగా ఉన్నప్పుడు మాత్రమే మాంసనేత్రంతో చూడడానికి యోగ్యుడుగా ఉంటాడు. అస్తమిస్తున్నటువంటి సూర్యబింబాన్ని కూడా మాంసనేత్రంతో అది చిట్ట చివరి దశలోకి వచ్చాక చూడొచ్చు. కానీ ఇక మిగిలినటువంటి కాలంలో ఉండేటటువంటి సూర్యబింబాన్ని చూడడం సాధ్యం కాదు. అది మాంసనేత్రమునకు శక్తికి సరిపోయే విషయం కాదు. కానీ చంద్రుడు అలా కాదు. ఆయన ఆహ్లాదకారకుడు, సంతోషకారకుడు. రాత్రి చంద్రబింబం ఉదయించిన తరువాత చంద్రబింబంలోంచి వచ్చేటటువంటి కాంతి సుధాధార అంటారంటే అమృతధార. శీతాంశు చల్లని కిరణములు కలిగినటువంటి వాడు. హిమకరహ హితకరహ అంటారు శంకరాచార్యుల వారు. హిమకరహ చల్లని కిరణములు కలిగిన వాడు, హితకరహ లోకమునకంతటికి మేలు చేస్తూ ఉంటాడు. ఆయన కిరణముల చేత ఓషధులు ప్రకాశిస్తూ ఉంటాయి. ఆ బాలగోపాలం కూడా చంద్రబింబాన్ని చూసి సంతోషిస్తూ ఉంటారు. ఆ చంద్రబింబాన్ని చూస్తే మురిసిపోతారు. అంత ఆనందాన్ని, సంతోషాన్ని పొందుతారు. చంద్రుడు ఎలా ఆహ్లాదకారకుడో అమ్మవారు కూడా అలాగే ఆహ్లాదకారిణి. అంటే సంతోషాన్ని ఇవ్వగలిగినటువంటి తల్లి. ఒకటి ఏ కారణం చేతన అంటే ఉపాసన యందు అమ్మ అన్న రూపంతో ఉపాసన చేయడం చాలా చాలా తేలిక. అమ్మ అన్న మాట కన్నా మనుష్య జీవితానికి దగ్గరగా ఉండేటటువంటి రూపం ఇంకొకటి లేదు. అమ్మ అన్న మాట కారుణ్యానికి ప్రతీక. అమ్మ అన్న మాట రాశీభూతమైనటువంటి దయ. అంత ప్రేమకి మారు పేరు అమ్మ. అందుకే అమ్మ అన్న మాట దగ్గర అరమరిక ఉండదు. అమ్మ ఎక్కడ ఉంటుందో అక్కడ ప్రేమ ఉంటుంది. అమ్మ ఎక్కడ ఉంటుందో అక్కడ భద్రత ఉంటుంది. అమ్మ ఎక్కడ ఉంటుందో అక్కడ సేద తీరడం ఉంటుంది, నిర్భయత్వం ఉంటుంది. అమ్మ ఉంది, అమ్మ దగ్గరికి చేరాము అంటే
గొప్ప సంతోషం, ఒక ప్రేమ. అమ్మ చెయ్యి ముట్టుకుంటే చాలు ఎంత ఆనందం. ఆవిడికి 90 ఏళ్ళు రానివ్వండి, 95 ఏళ్ళు రానివ్వండి, శరీరం ముడతలు పడిపోనివ్వండి, అమ్మ పక్కకి వెళ్ళి కూర్చుంటే జ్వరం వస్తే అమ్మ వచ్చి విభూతి పెడితే ఎంత సంతోషంగా ఉంటుందో. అమ్మ చేతి అన్నం అమృతం కన్నా ఒక్క బెత్తడి ఎక్కువే, అంత గొప్పది. అటువంటి అమ్మ సౌందర్యము అనేటటువంటి మాటకి పర్యాయ పదం. సౌందర్యము అంటే కొంచెం జాగ్రత్తగా గమనించాలి, బాహ్యంగా కనపడేటటువంటి అందం కాదు. ఎందుచేత అంటే అందము అని నేను దేన్ని అంటానో అది పక్క వాళ్ళకి అందం కాకపోవచ్చు. నేను ఒక పువ్వుని చూసి ఇది చాలా అందంగా ఉంది అని అన్నాను అనుకోండి, నా పక్కనున్న వ్యక్తి చూసి ఈ పువ్వు ఆ పువ్వు కన్నా అందమైంది కాదు అనొచ్చు. ఏ ఒక్క వస్తువు లోకంలో అందరికీ అందమైనదే అని చెప్పడం కష్టం. పైగా ఏ వస్తువు అందంగా ఒకప్పుడు అనిపిస్తుందో ఆ వస్తువు తన శరీరం మాసిపోయే వరకు కూడా అందంగానే ఉండడం సాధ్యమయ్యే విషయం కాదు. ఒక పువ్వు బాగా విరబూసినప్పుడు చాలా అందంగా ఉండొచ్చు, అదే పువ్వు ముకుళించుకుపోయి రేఖలు రాలిపోతే అందంగా ఉండదు. పైగా అందంగా ఉన్నవన్నీ కూడా భద్రతకి కారణములు కావు, అందంగా ఉన్నవన్నీ కూడా క్షేమకరములు కావు. మీతో నేను ఒక ఉదాహరణ చెప్పాలి అంటే, ఏదో నేను ఒక మేడ మీద నిలబడి చూస్తున్నాను అనుకోండి, నా పెరటి తోటలో సాయంకాలం వేళ పశ్చిమ దిక్కు నుండి అస్తమిస్తున్న సూర్య భగవానుడి యొక్క కిరణములు పడుతుండగా ఒక పెద్ద గోధుమ త్రాచు ఒకటి వచ్చి పడగ విప్పి ఆడుతోందనుకోండి, ఆ సూర్యకిరణములు దాని పడగల మీద పడుతుంటే మిరిసిపోతూ అది ఎంతో అందంగా ఉంటుంది. అంత అందంగా ఉంది కదా గోధుమ త్రాచని నేను నా సౌధం యొక్క హర్మ్యంలోంచి ఆ గవాక్షంలోంచి చూస్తున్న వాణ్ణి నా భార్యని గట్టిగా పిలిచి, రావే చూడు ఎంత అందంగా ఉందో గోధుమ త్రాచు పడగా అని అనగలనా? దగ్గరకు వెళ్ళి చూడగలనా? నేను దాన్ని నక్కి నక్కి చూడాలి తప్ప అది నన్ను చూసిందో ఇక నిద్ర పట్టదు. అందాలన్నీ క్షేమకరాలు కావు. అందంగా ఉన్నది అని కనిపించిన వస్తువంతా క్షేమకరం కాదు. లోకంలో సౌందర్యము అన్న మాట ఎవరికి అన్వయం అవుతుంది అంటే అమ్మకొక్కదానికే అన్వయం అవుతుంది. ఏమిటా సౌందర్యము అంటే, అమ్మ అన్న వస్తువు ఏ బిడ్డకైనా సరే క్షేమదాయకం, అది గొప్ప ఉపశాంతికారకం. లోకంలో ధూర్తుడు ఎవరైనా ఉండొచ్చు, ఆ ధూర్తుడు నా భార్య కన్నా పక్కింటి వాడి భార్య అందంగా ఉంటుందనేవాడు ఉండొచ్చు, కానీ మా అమ్మగారి కన్నా వాళ్ళ అమ్మగారు బాగుంటారని ఎవ్వడూ అండవు. ఎవరి అమ్మ వాళ్ళకి పరదేవతా స్వరూపం. అటువంటి అమ్మ ఆహ్లాదకారిణి. ఆ అమ్మ కనపడితే చాలు సంతోషం కలుగుతుంది. మీరు అందుకే చూడండి, ఈ ఆహ్లాదము అన్న మాట ఎక్కడ వ్యక్తం అవుతుందంటే, పిల్లవాడికి మేనత్త అన్నం పెడుతుంటుంది, అమ్మ ఎవరితోనో మాట్లాడుతుంటుంది, వాడు అన్నం తిండవు, వాడు చేయి చాపి అమ్మ వంక చూపించి ఏడుస్తూ ఉంటాడు. ఆ అమ్మ వచ్చి ఎత్తుకుంటుంది, వాడు ఏడుపు మానేసి పెద్ద బోసినవ్వు నవ్వి అమ్మ బుగ్గలు పట్టుకుని ఎంత మురిసిపోయి అమ్మ గుండెల్లో తలపెట్టేసుకుని అమ్మ చీర కొంగు గట్టిగా పట్టేసుకుంటాడు. అంటే అమ్మ తనని మళ్ళీ ఎవరికైనా ఇచ్చేస్తుందేమో, నేను అమ్మకి దూరం అయిపోతానేమో అని అమ్మ గుండెల్లో దూరిపోయి ఆ తల పెట్టేసుకున్నప్పుడు వాడు ఎంత సేద తీరిపోతాడో, ఎంత సంతోషపడిపోతాడో. సంతోషపడిపోయి ఆనందపడిపోయి ఆ బోసి నవ్వులు నవ్వుతాడు. అంటే అమ్మ అన్న మాట పలకడం రాకపోయినా అసలు అమ్మని చూడడం, అమ్మని ముట్టుకోవడం, అమ్మ చేతితో స్పర్శ, అమ్మ చేతి ఆహారం మనకి అంత సంతోషకారకములు. చంద్రబింబాన్ని లోకానికి అంతటికీ సంతోషం ఇచ్చేదానికి ఉదాహరణగా చెప్తారు. 2 మనోలయం అవడానికి కారణంగా చెప్తారు. చంద్రబింబం ఎంత ఉపాస్యయోగ్యంగా ఉంటుందో, ఎంత చల్లగా ఉంటుందో, ఎవరికీ చంద్రబింబాన్ని చూస్తే ఎలా భయమేదో అలా అమ్మవారి యొక్క రూపము ఉపాసన యందు ఆహ్లాదకారకం. నేను అమ్మవారిని ఉపాసన చేస్తున్నాను అన్నప్పుడు అందులో భయపడడానికి ఏమీ ఉండదు. ఆవిడ అమ్మ దోషం ఉన్నా దిద్ది హత్తుకుంటుంది తప్ప దోషం చూసి శిక్షించేటటువంటి స్వభావం ఉన్నటువంటిది కాదు. అమ్మ యొక్క గుణం క్షమ, ఓర్పు. ఆవిడ తప్పుల్ని భరిస్తుంది, ఓర్పుతో ఉంటుంది, మనని దిద్దుతుంది తప్ప మనకి ఇలా వేలు చూపించేది కాదు ఆవిడ. అందుకే అమ్మ
చంద్రస్వరూపంగా ఉపాసనలో ఆహ్లాదకారిణి, సంతోషాన్ని ఇస్తుంది. చాలా తేలిక అమ్మ ఉపాసన చేయడం. అందుకే లోకంలో అసలు అమ్మ ఉపాసన లేకుండా ఎవ్వరు ఉండరు. అమ్మవారి ఉపాసన లేకుండా నేనున్నాను అనేటటువంటి సంప్రదాయం లోకంలో ఉండదు. అది విష్ణువుని ఆరాధించే వాళ్ళు కానివ్వండి, శివారాధకులు కానివ్వండి, సూర్యారాధకులు కానివ్వండి, గణాపత్యులు కానివ్వండి, లేకపోతే సుబ్రహ్మణ్యారాధకులు కానివ్వండి, ఎవరైనా యజ్ఞోపవీతం ఉన్న వాళ్ళ యొక్క జీవితం ఆ రోజు ప్రారంభం ఎక్కడ అంటే సంధ్యావందనంలో గాయత్రీ పరదేవతోపాసనతో ప్రారంభం అవుతుంది. యజ్ఞోపవీతం ఉన్నవాడు గాయత్రి అని పిలుస్తాడు. యజ్ఞోపవీతం లేనివాడు కేవలంగా కూర్చోడానికి వీల్లేదు, సూర్యబింబాన్ని ఉపాసన చేస్తాడు. అమ్మాని పిలవకుండా, అమ్మని ఉపాసన చెయ్యకుండా, ప్రకృతి స్వరూపిణిగా అమ్మకి నమస్కారం చెయ్యకుండా అసలు ఉపాసన ఉండదు. అన్నీ తెలిసున్నవాడైతే వేదమాత అంటాడు, అన్నీ తెలిసున్నవాడైతే గాయత్రి అంటాడు, ఏమీ తెలియని వాడైతే పెద్దింటమ్మ తల్లి అంటాడు, పోలేరమ్మ తల్లి అంటాడు, ముత్యాలమ్మ తల్లి అంటాడు, తలుపులమ్మ తల్లి అంటాడు, మరిడమ్మ తల్లి అంటాడు, నూకాలమ్మ తల్లి అంటాడు. ఏదో ఒక పేరు పెట్టి అమ్మ తల్లి అంటాడు. అమ్మ తల్లి ఏమిటి? అమ్మన్న అనాలి, తల్లి అన్న అనాలి. అమ్మ తల్లి ఏమిటి అంటే ప్రేమ. ఆ సంతోషాన్ని అభివ్యక్తం చెయ్యడానికి అమ్మాని ఉండలేక అమ్మ తల్లి అంటుంటాడు. ఏదో ఒక పేరుతో పిలుచుకుంటాం. శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.